జూనియర్ ఎన్టీఆర్ దేవర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఎర్ర సముద్రం పోటు నిజంగా రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ ఉంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు మొదటి రోజు దేవర ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది, ఎంత వసూళ్లను రాబట్టింది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. ప్రపంచవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి దేవర నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. మొదటి రోజు కలెక్షన్లు సునామీ సృష్టించాయి అనేటువంటి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఏంటి సార్ మొదటి రోజు సునామీ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ మనకు రిపోర్టు నార్త్ అమెరికా నుంచి వచ్చింది. ఎందుకంటే అక్కడ నార్త్ అమెరికాలో చాలా ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి కదా. సో అక్కడ ఆ ర్యాంపే చూసి అక్కడ వాళ్ళే స్టన్ అయిపోయారు. అంటే కల్కి సలార్ సినిమాలకి చూశారు అది ఆ ర్యాంపేజ్. దాన్ని మించిపోయింది. ఓకే, అంటే చాలామంది అంటే మన తెలుగులో ఉన్నటువంటి టాప్ స్టార్స్ అని ఎవరైతే అంటామో వాళ్ళ లైఫ్ టైమ్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో నార్త్ అమెరికాలో ఒక సినిమాకి ఫస్ట్ డేనే దాటేసింది. ఏ రేంజ్లో దాటేసింది అంటే మామూలుగా $1 మిలియన్ వస్తే చాలా గొప్ప అనుకుంటారు, $2 మిలియన్ వస్తే అబ్బా అని చెప్పుకుంటారు. అట్లాంటిది ఫస్ట్ డే ఇది ప్రీమియర్స్తో కలుపుకొని సో ఆల్మోస్ట్ $4 మిలియన్ల వసూలు చేసింది. 4 అంటే దానికి ఇంటూ 80 వేసుకోండి, ఇప్పుడు 83 రూపీస్ ఎంత ఉంది. యాక్చువల్గా 80 వేసుకున్నా కానీ 4/8 ఆ రేంజ్లో అంటే 32 కోట్ల రూపాయలు మొదటి రోజే కేవలం నార్త్ అమెరికాలో. ఇంకా తక్కువ నేను చెప్పింది. సో అంటే $3 తక్కువ చెప్పాను. ఇంకా డాలర్ని మామూలుగా అయితే 83 రూపీస్ ఉంది. సో ఆ రేంజ్లో, సో అది గ్రాస్ నేను చెప్పింది. దాన్ని షేర్గా కన్వర్ట్ చేసుకొని చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ 17 crores ఎంతో వచ్చిందని చెప్తున్నారు. 16 to 17 crores ఫస్ట్ డేని అక్కడ అమెరికాలో. సో చాలా సినిమాలకి అది లైఫ్ టైం. ఈ మధ్య చూసిన ఒక మాస్ హీరోలు అనుకునే వాళ్ళకి ఓవరాల్గా చూసుకున్నా కానీ సినిమా మొత్తం అన్ని రోజులు ఆడితే వచ్చిన కలెక్షన్ కంటే కూడా ఎక్కువ అని చెప్పాలి. అది ఈ మధ్యకాలంలో వచ్చిన 1-2 సినిమాలు చూస్తే. సో కానీ అదే వేరే తెలుగు వచ్చేటప్పటికి మనకి ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, టికెట్ ప్రైస్ని హైక్ చేయటం అనేది బాగా కలిసి వచ్చింది. ఓకే, సో ఏ రేంజ్లో కలిసి వచ్చిందంటే కల్కి లాంటి సినిమా అంటే more than 1,000 crores వసూలు చేసినటువంటి లైఫ్ టైంలో దాన్ని మొదటి రోజు మనకు తెలుసు కదా దానికి ఎంత హైప్ ఉంది కల్కికి. దాంతో పోలిస్తే దేవరకి తక్కువ హైపే ఉందని చెప్పాలి. అవును, దాంతో పోలిస్తే దేవరకి అసలు పబ్లిసిటీ చాలా తక్కువ ఉందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అసలు లేదు. కనీసం ఒక పెడదాం అనుకున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగల. అవును, ఇంటర్వ్యూలు కూడా ఇవ్వాలి ఆయన, ఎవరో జూనియర్ ఎన్టీఆర్. చాలా తక్కువ ఇంటరాక్ట్ అయింది కూడా, వాళ్ళందరూ కూడా యూనిట్ కూడా మీడియాతో ఇంటరాక్ట్ అయింది కూడా చాలా తక్కువ. సో అయినప్పటికీ కూడా మామూలుగా లేవు. దానికి వచ్చినటువంటి ఆ కలెక్షన్ చూసి చాలా మందికి దిమ్మ తిరిగిపోయింది అంటారు. అంటే కల్కి రికార్డ్స్ ని బద్దలు కొట్టేసింది ఇప్పుడు దేవర కలెక్షన్స్ అయితే అంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటి నైజాం అంటే RRR పక్కన పెడితే ఇప్పుడు ఇంతకుముందు నాన్ బాహుబలి రికార్డ్స్ అని ఉంది కదా. అవును, తర్వాత RRR ఇప్పుడు నాన్ RRR రికార్డ్స్ అనే దగ్గరకు వచ్చింది. సో RRR తర్వాత చూసుకుంటే ఇప్పుడు సో సలారు కల్కి ఏవైతే ఉండే యాక్చువల్గా అవి ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాయి ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా. ఆ రెండింటిని ఇది బ్రేక్ చేసేసింది. సో నైజాంలో కొత్త రికార్డు సృష్టించింది నాన్ RRR పరంగా. సో more than 19 crores వసూలు చేసింది. యాక్చువల్గా ఈ మధ్యకాలం చూసుకుంటే నైజాంతో పోల్చుకుంటే ఆంధ్రాలో అంటే సీడెడ్ మినహాయిస్తే రాయలసీమ ప్రాంతం కొంచెం తక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే టికెట్ ప్రైస్ తక్కువగా ఉండటం వల్ల అక్కడ ఇప్పుడు టికెట్ ప్రైస్ని సో ₹100, ₹60 అంటే 110, 60 అట్లాగే 135 అట్లా పెంచారు. మల్టీప్లెక్స్లో ₹135. కల్కి కూడా పెంచారు కదా. కల్కి ఆ రేంజ్లో పెంచలా. ఓకే, సో దీనికి ఆ వెసులుబాటు ఇచ్చారు మరింతగా. సో మీకు టిక్కెట్లు కూడా ఆ రేంజ్లోనే తెగినాయి అని చెప్పాలి. అందుకని ఈరోజు అక్కడ 24 కోట్లు దాకా ఓన్లీ ఆంధ్రాలో వచ్చింది. నైజాంలో 19+ అయితే అక్కడ 24+ వచ్చింది. ఓకే, అట్లాగే ఒక ఫస్ట్ టైం నాన్ RRR చూసుకుంటే అంతకుముందు వినయ్ విధేయరామ ఫస్ట్ డే కలెక్షన్ హైయెస్ట్. కల్కి వీటికి కూడా రాలా. ఓకే, 7 crores వచ్చింది దానికి. ఇప్పుడు ఇది డబుల్ డిజిట్ 10 crores దాటింది సీడెడ్ ఫస్ట్ డేనే. అంటే ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటే రాయలసీమ బలమైన ప్రాంతం. సో అరవింద సమేత వీర్రాకి కూడా చాలా మంచి కలెక్షన్స్ వచ్చినాయి. అప్పట్లో 6 కోట్లు దాకా వచ్చింది. ఓకే, దాన్ని వినయ్ విధేయరామ బ్రేక్ చేసింది అనమాట. సో ఇప్పుడు వాటన్నిటిని కూడా దాటేసి
సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రాలో 54 కోట్ల పైనే షేర్ సాధించింది. అంటే గ్రాస్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 100 crores దాకా వచ్చింది అనమాట అర్థం. ఓకే. సో దాన్ని బట్టి ఏ రేంజ్లో ఈ సినిమా అనేది దేవర అనేది జనాల్ని అట్రాక్ట్ చేసింది. అంటే యాక్చువల్గా మనకి చాలామంది చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్స్తోనే అయిపోయినాయి కదా అని చెప్పేసి అంటున్నారు. కానీ మీరు చెప్తున్నట్టు మల్టీప్లెక్స్లు, పెద్ద థియేటర్లు, ఏ సెంటర్లు, బి సెంటర్లు అన్నీ అయినాయి. కానీ సిడి సెంటర్లు ఉంటాయి కదా చిన్న చిన్న విలేజ్ల్లో, అవి ఆన్లైన్ యాప్ల్లో లేవు అవి. ఓకే. సో అక్కడ మీకు ఫిజికల్ టికెట్ కౌంటర్ ద్వారా, సో అక్కడ కూడా తెగిన విధానం, టికెట్లు తెగిన విధానం చూస్తే సో ఆ రేంజ్లో వస్తాయని ఎవరు ఊహించరా. సో యాక్చువల్గా ఏమనుకున్నారంటే ఒక 70 కోట్లు 80 కోట్లు గ్రాస్, 40 కోట్ల షేర్ రావచ్చు అని ఒక అంచనా వేశారు తెలుగు రాష్ట్రాలు. అట్లాంటిది ఏకంగా 50 crores దాటిపోయి 54 కోట్ల పైనే షేరు సాధించడం అనేది అస్సలు అంటే ఏమాత్రం ఊహించలేదు. ట్రేడ్ వర్గాలు కూడా ఏమాత్రం ఊహించలేదు ఈ ఫిగర్స్ని అయితే. దేవర చిత్ర యూనిట్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎంత కలెక్షన్స్ ఏంటి అనేది కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. అలాగే నైజాం డిస్ట్రిబ్యూటర్గా ఉన్నటువంటి ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి కూడా ఇది తెలుగులో టాప్ కలెక్ట్ చేసినటువంటి చిత్రాల్లో 2వ చిత్రంగా నిలవబోతుంది అంటూ ఆయన చెప్పారు. ఏంటి, ఎందుకు అలా ధీమా వ్యక్తం చేశారు ఆయన? అదే అంటే దానికి వస్తున్నటువంటి ఏదైతే ట్రెండ్ ఏదైతే ఉందో, చాలా కొంతమంది ఏంటంటే దీన్ని బాగా మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారు. అది వాస్తవం అది. ఓకే. సో అంటే ప్రతి ఏ సినిమా, ఏ పెద్ద సినిమా వచ్చినప్పటికీ కూడా దానికి తగ్గట్టు కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు ఉంటారు. అట్లా దీనికి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు ఉంటారు. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుంటే జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ లేకుండా పోయాడు, ఎందుకంటే ముందే తెలుసు కాబట్టి ఫ్లాప్ అవుతుంది కాబట్టి డిజాస్టర్ అవుతుందని, అందు గురించి ఎక్కడికో యూఎస్కి వెళ్ళి కూర్చున్నాడు, బియాండ్ ఫెస్టివల్ అని చెప్పి జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు కదా. సో అని ఇట్లా రకరకాలు చాలా కథనాలు వ్యాప్తి చేసే ప్రయత్నాలు అయితే చేశారు. సో వీటన్నిటిని కూడా తట్టుకొని ఆ ర్యాంపేజ్, అది బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర ర్యాంపేజ్ అలాగే అద్భుతంగా కొనసాగిందని చెప్పాలి. బట్ వేరే మరి సెకండ్ డే కూడా అట్లా ఉంటుందా అంటే మనం చెప్పలేం ఇప్పుడే. కానీ మొదటి రోజు ఈవెన్ ఎందుకంటే నైట్ ఫాల్స్ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. నైట్ షోస్ కూడా రాత్రి కూడా చాలా బాగా వచ్చినట్టు. యాక్చువల్గా అంత నెగిటివిటీ ఉంటే కనుక నైట్కి వచ్చేటప్పుడు తగ్గిపోవాలి, థియేటర్ దగ్గర ఆ జనాల సందడి తగ్గిపోవాలి. కొంతమంది డబ్బులు వదిలేసుకోవడానికి కూడా సిద్ధపడిపోతారు, బాగా లేదంటే పోతే పోనీ అని క్యాన్సిల్ చేసుకుంటారు ఆప్షన్ అవైలబుల్ ఉంటే. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అంటే సినిమా మీద ఏదైతే ఉందో, మౌత్ టాక్ ఏదైతే ఉందో అది బాగా వెళ్ళిపోయింది. సో అంటే చాలామంది ఆచార్యతో కంపేర్ చేసే ప్రయత్నం చేశారు. అవును, అది పాదఘట్టం అయితే ఇది నేల మట్టం, సముద్ర మట్టం, ఇట్లా దీనికి రేవు ఘట్టం, ఇట్లా రకరకాల పేర్లు పెట్టి దాన్ని డిగ్రేడ్ చేసే ప్రయత్నాలు చేశారు. కానీ ఇవేవి కూడా మొదటి రోజు పరంగా చూసుకుంటే జనం దగ్గర నిలవలేదు, వర్కౌట్ కాలేదు. ఎవరైతే ఈ సినిమాని ఫ్లాప్ అయితే, డిజాస్టర్ అయితే చూసి సంబరపడాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మిగిలిందంటారా, మైండ్ బ్లాక్ అయిపోయింది. సో వాళ్ళందరూ కూడా నిరుత్సాహానికి గురయ్యారని చెప్పాలి. సో అట్లా అంటే నిజానికి సినిమా అంత చాలా కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు ఆచార్య అంత బ్యాడ్ మూవీ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు అని మనం నిన్నే నొక్కి వక్కాణించాము అది. సో ఇది సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే పరంగా కొంత అంటే లాగింగ్ అని నేను అనిపించినప్పటికీ కూడా, బట్ సినిమా మొత్తాన్ని చూసుకున్నట్లయితే సినిమా అద్భుతంగా ఉందని ఇద్దరు ఈ సినిమాకి ప్రాణవాయువుగా నిలిచారు. ఒకళ్ళు స్క్రీన్ మీద జూనియర్ ఎన్టీఆర్ అయితే స్క్రీన్ వెనక అనిరుద్ధ్ రవిచందర్. అవును. సో అతను ఇచ్చినటువంటి బీజిఎం చాలా చోట్ల అసలు ఆ యాక్షన్ పార్ట్ కానివ్వండి, అంటే దేవరకు సంబంధించినటువంటి సీన్లు ఏవైతే ఉన్నాయో ప్రతి సీను కూడా ఎలివేట్ అవ్వడానికి అతని బీజిఎం బాగా పనికొచ్చింది. అలా వాళ్ళిద్దరూ ఈ సినిమా హీరోలని నేను చెప్తాను. ఓకే, అదే ఇప్పుడు కలెక్షన్ రూపంలో కూడా కనిపిస్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.